ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తి కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయడం మరిచారని, రాష్ట్రం తిరోగమనం వైపు పయనిస్తుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా విమర్శించారు. శనివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో కూటమి పాలనలో చేస్తున్న అరాచకాలను, దౌర్జన్యాలను, రెడ్ బుక్ రాజకీయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం కావస్తున్నా రాష్ట్రం అభివృద్ధిలో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదని, అభివృద్ధి ఎక్కడా కానరాలేదని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన సూపర్ 6 హామీల ఊసలేదని, వాటిని అమలు చేయాలని మాట్లాడిన నాయకులను, కార్యకర్తలను జైల్లోకి నెట్టడమే కూటమి ప్రభుత్వం తమ పనిగా చేస్తున్నదన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని పేర్కొన్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం మరియు అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు అనేక విషయాలను తెరలేపి వాటితో కాలం వెళ్లబుచ్చారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిబద్ధతతో పనిచేసిన ఐపీఎస్ మరియు ఐఏఎస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యలని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా గ్రూప్ 1 అధికారులను కూడా కూటమి ప్రభుత్వం వదలట్లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండేవారిని జైల్లో పెట్టడమే పనిగా చేసుకున్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులపై అనేక చోట్ల కేసులు బనాయిస్తూ బెయిల్ వచ్చిన వెంటనే మరో చోట అరెస్టులకు పాల్పడుతూ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. సోషల్ మీడియా సైనికులపై కక్ష సాధింపు చర్యలను, అరెస్టులను చేయడం సరికాదన్నారు. లిక్కర్ స్కామ్లలో అరెస్టు చేయడం, ఇబ్బందులకు గురి చేయడం అప్రజాస్వామిక చర్యలన్నారు. కూటమి ప్రభుత్వంలో మద్యం వ్యాపారంలో అనేక రకాలైన అక్రమాలకు పాల్పడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్లంటూ తప్పుడు ఆరోపణలు చేయడం, అరెస్టు చేయడం తగదన్నారు. ఇటువంటి చర్యలను చేస్తున్న కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలియాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. నిజం గెలుస్తుందని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు నాయకులు కృషి చేయాలని హితవు పలికారు. సమావేశంలో నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ పర్సన్ అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్ బషీద్, మస్జిద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగినటువంటి విషయాలు కానీ, పరిస్థితులు కానీ లేవు. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధిని పరుగులు తీస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి అభివృద్ధి అంటే ఎక్కడా కూడా కానరాకుండా చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరోవైపు సూపర్ 6లు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు సూపర్ 6ల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా జైల్లో పెడతాము అనే బెదిరింపు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మరి రాష్ట్రంలో గత 12 నెలలుగా మనం చూస్తూ ఉంటే చెప్పుకోదగినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది నిజంగా ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటు. పైపెచ్చుగా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ రాష్ట్రానికే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో చెప్పుకోదగినటువంటి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది నిజంగా ఈరోజు కూటమి పార్టీలు అన్నీ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి ఏదో ఒక రకంగా టాపిక్ని డైవర్ట్ చేయాలి, టాపిక్ని పక్కకి తీసుకెళ్ళాలి. ప్రజలకి అసలు వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలు గుర్తు రాకుండా చేయాలంటే ఏదో ఒకటి అడ్డదారిలో ఒక మాటలు జరపాలన్న ఉద్దేశంతో కనపడతాం. మీరు చూసినారు, మొదట్లో వచ్చేసి తిరుపతి లడ్డు విషయం అని చెప్పి మాట్లాడతారు. తర్వాత వచ్చేసి సనాతన ధర్మం అని మాట్లాడతారు. మరోమారు వచ్చేసి విజయవాడలో బోటుని కృష్ణా బ్యారేజ్కి అడ్డుగా పెట్టింది వైసీపీ అని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే విజయవాడని వరదల్లో ముంచెత్తడానికి ప్రయత్నం చేసింది అని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే పోలవరంలో ఏదో చేశారని చెప్పి మాట్లాడతారు. లేకపోతే అమెరికాలో అదానీ గురించి ఎవరో రాశారు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడతారు. మేము ఈరోజు ఒకటే అడుగుతున్నాం, మీరు చెప్పిన ఇన్ని విషయాల్లో ఒక్కదానిలో అయినా సరే మీరు నిరూపించుకోగలిగినారా అని చెప్పేసి అడుగుతాం. మరి ఈరోజు కొత్తగా మరొకసారి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి
అసలు స్కామే లేని దగ్గర స్కామ్ అని చెప్పేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు ఎవరిని అరెస్ట్ చేశారయ్యా అంటే టార్గెట్గా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని ఎలాగైనా సరే కక్ష తీర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నన్ను లోపల పెట్టినారని ఒకే ఒక ఆలోచన కనపడుతోంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని లోపలేలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దొరికిపోయినారు. ఆ రోజు స్కామ్ అనేది స్పష్టంగా బయటపడింది. ఆ స్కామ్లో వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ కూటమి పార్ట్నరే అరెస్ట్ చేసినారు, ఈడీ అరెస్ట్ చేసినాయి. మరి ఈరోజేమో ప్రజలు ఎక్కడ సూపర్ 6 గురించి మాట్లాడతారా అని చెప్పేసి దాని గురించి మాటే లేకుండా ఊసే లేకుండా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపం నెడుతూ మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఏ మాట మాట్లాడినా సరే సూపర్ 6 ఎందుకు అమలు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినారని, లేకపోతే లిక్కర్ దాంట్లో మందు వస్తుంది, డబ్బులు వస్తున్నాయి కదా దాన్నన్నా పెట్టచ్చు కదా అంటే లిక్కర్లో ఆదాయం రావడం లేదంట. ఒకవైపు లిక్కర్లో ఆదాయాన్ని వైసీపీ హయాంలో కాజేసినారని చెప్పేసి ఆదాయాలు తగ్గించినారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తులు మరి ఈరోజు ఆదాయాలు భారీగా పెరిగాయి అంటున్నారు. భారీగా పెరిగినప్పుడు మరి సూపర్ 6లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడుగుతాను. ఈరోజు మేం చెప్పాల్సిన పనుల వైసీపీ హయాంలో మద్యాన్ని నియంత్రించినారు అని చెప్పేసి ప్రజలే చెప్పుకుంటూ ఉన్నారు. ఊర్లలో బెల్ట్ షాపులు అనే మాట లేకుండా చేసినారని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటూ ఉన్నారు. మద్యం షాపుల పక్కన ఏమంటారు దాన్ని పర్మిట్ రూములు అనే దాని ఊసే లేకుండా చేసినారని చెప్పేసి ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మద్యం షాపుల సంఖ్య కూడా తగ్గించినారని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈరోజు మద్యం షాపుల నెంబర్లు పెరిగినాయి. మద్యం షాపుల పక్కన ఎక్కడ కావాలంటే అక్కడ తాగి తందనాలు ఆడండి అని చెప్పేసి పర్మిట్ రూములు దారికి వచ్చినాయి. మద్యం షాపులు బయట ఈరోజు చికెన్లు పకోడాలు అనుకుంటూ అదొక వ్యాపారానికి తెరలేపి అక్కడే మందుబాబులందరినీ కూడా వాళ్ళు ఈరోజు మద్యం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. ఊరిలో ఒక బెల్ట్ షాపు కాదు 3-4 బెల్ట్ షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాయకులే స్వయంగా ఇళ్లలోంచి నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇంత ఆటవికంగా ఒక రాష్ట్రాన్ని దిగజార్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పడానికి నిజంగా చాలా బాధేస్తుంది. మనము ప్రగతి వైపు పయనిస్తామంటే మనం గతంలో వీళ్ళందరూ విమర్శించే వాళ్ళు బీహార్ లాగా చేస్తున్నారు, బీహార్ అని చెప్పేసి, అంటే బీహార్ వెనుకబడిన రాష్ట్రం కింద కన్సిడర్ చేసేవారు. మరి ఈరోజు మనం బీహార్ కంటే వెనుకబడిన రాష్ట్రంగా మారుస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మధ్యలో స్కామే లేకపోతే ఒక స్కామ్ ఉంది అని చెప్పేసి సృష్టించి దాంట్లో ఈ రోజు వరకు ఉన్నారు. ఒక్క ఆధారాలను చూపించినారా అని చెప్పేసి అడుగుతున్నాం. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీరు నిరూపించగలిగినారా? మీ అంతకు మీరు సాక్షుల్ని తయారు చేస్తున్నారు, మీ అంతకు మీరు వాళ్ళతోటి స్టేట్మెంట్లు ఇప్పించుకుంటున్నారు, మీ అంతకు మీరు ఎవరి పేర్లు కావాలంటే వాళ్ళ పేర్లు దాంట్లో చేర్పిస్తున్నారు. ఈరోజు దుర్మార్గంగా రాజ్ కసిరెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళ మిత్రుడు చాణక్య కావచ్చు, లేకపోతే ఆ తర్వాత అరెస్ట్ చేసినటువంటి బాలాజీ గోవిందప్ప గారు కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎవరి మీదైనా సరే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను. ఏ రకంగా వీళ్ళందరినీ ఈరోజు మీరు అరెస్ట్ చేసినారు? ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈరోజు మీరు దీంట్లో ఇరికిచ్చి ఈరోజు ఆయనని రిమాండ్కి తీసుకోవడం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి సిన్సియర్ ఆఫీసర్ గతంలో ఎన్నో సంవత్సరాలు ఎంప్లాయీగా తన సర్వీసెస్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చేస్తుంటే మరి అలాంటి వ్యక్తిని ఈరోజు అసలు ఎక్కడా కూడా బయట కూడా కనపడని వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు అరెస్ట్ చేస్తే
అసలు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసి ప్రశ్నిస్తాం. మరి ఈరోజు స్కామ్ జరిగింది అని చెప్పేసి ఎవరు చెప్పడంలా. ఎంతసేపు ఉన్నా సరే మీకు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో, ఎవరైతే మాట్లాడతారో, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరైతే బలంగా ఉంటున్నారో, అది పొలిటికల్గా కాకపోయినా సరే వాళ్ళందరినీ కూడా లోపల పెట్టాలి, ఒక భయంకరమైన వాతావరణం సృష్టించాలి అని చెప్పేసి ఒక ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఎప్పుడు చూడనటువంటి విధంగా సోషల్ మీడియా సైనికులందరి మీద కూడా కేసులు పెట్టినారు. ఒక్క కేసు కాదు, ఒకేసారి 10 చోట్ల 15 చోట్ల కేసులు పెడతారు. ఒక ప్రాంతంలో కేసు బెయిల్ వస్తే ఇంకొక ప్రాంతంలో ఇంకొక కేసు ద్వారా వాళ్ళని లోపల వేయాలనేసి ఒక ప్రయత్నం. ఈరోజు మీరు చూస్తూ ఉండండి, సోషల్ మీడియా సైనికుల్లో కావచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి గారి వ్యవహారంలో కావచ్చు, లేకపోతే వంశీ గారి విషయంలో కావచ్చు, ఆఖరికి నాకు తెలిసి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఆఫీసర్లను కూడా ఒక రంగు పులిమి, రాజకీయ రంగు వాళ్ళకి పులిమి, వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసిన దాఖలాలు నేనైతే ఏ ప్రభుత్వంలో కూడా వినలా. ఈరోజు ఆఫీసర్లందరూ కూడా భయపడుతున్నారు. ఆఫీసర్లందరూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆఫీసర్లందరూ అసలు ఆంధ్రప్రదేశ్ని వదిలేసి వేరే రాష్ట్రాలకి మేము డెప్యుటేషన్ మీద వెళ్ళిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు ఆఫీసర్లకు కూడా రాజకీయ రంగు పులిమి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీళ్ళందరూ వాళ్ళకి పనిచేసినారని ఒక నెపం నెట్టి చాలా మంది ఆఫీసర్లకి ఈ రోజు వరకు కనీసం డ్యూటీస్ కూడా అయినటువంటి పరిస్థితి. పోలీస్ ఆఫీసర్లు అయితే చాలా మంది ఈ రోజు వరకు కూడా వాళ్ళని డ్యూటీలోటి లేకపోతే వాళ్ళకి ఎక్కడ కూడా డ్యూటీ వేయకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం ఆ రోజు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళు డ్యూటీ చేశారని. అంటే ఎంప్లాయీస్ అనగా డ్యూటీలు చేయరా అని చెప్పేసి అడుగుతాను. మొన్న సీతారామాంజనేయులు గారిని ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి ఆఫీసరు, గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ నిర్మూలనకి కృషి చేసినటువంటి ఆఫీసరు, ఆయనను తీసుకెళ్లేసి లోపల పెట్టినారు. సంబంధం లేకుండా ఇంకొక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లని, విశాల్ గున్ని గారు కావచ్చు, లేకపోతే కాంతిరత్న టాటా గారు కావచ్చు, వీళ్ళని తీసుకొచ్చేసి ఏదో ఒకటి పనికిమాల కేసుల్లో ఆఫీసర్లను కూడా ఇరికించేటువంటి పరిస్థితి. ఐపీఎస్లు వంత అయిపోయిందంటే ఇప్పుడు ఐఏఎస్లు వంత వచ్చింది. ఐఏఎస్లు వంత అయిపోయిందంటే ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ల వంత వచ్చింది. ఆఫీసర్లందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వంలో గనక నిజాయితీగా మీరు పనిచేస్తే రేపొద్దున మిమ్మల్ని కూడా ఈ రకంగానే ఇబ్బంది పెడతారేమో అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. ఎక్కడికి దారి తీస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే ఆఫీసర్ల మీద కూడా తెలుగుదేశం పార్టీ అనే ఒక ముద్ర, లేకపోతే వైసీపీ అనే ఒక ముద్ర వేయాలనుకుంటున్నారా? మరి ఈ రోజు వరకు వాళ్ళని మన ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసు పెట్టి చాలా నెలలు అయిపోయింది. మరి ఆ కేసులో ఏం మీరు బయట పెట్టారని చెప్పేసి అడుగుతాను. లిక్కర్ విషయంలో ఏం బయట పెట్టినారని చెప్పేసి అడుగుతున్నా. లిక్కర్ విషయంలో అసలు స్కామ్ ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎంత జరిగింది అనేది ఏమన్నా మీరు బయటకు తీసుకొచ్చారా అని చెప్పేసి అడుగుతాను. ఎక్కడా కూడా వాళ్ళకి ఒక విషయం లేదు. కేవలం ఒకటి టార్గెట్, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. సంవత్సరం కాకుండా మునిపే కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో నెలకొనింది. ఆ వ్యతిరేకత వైసీపీకి అనుకూలిస్తుంది. వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. ఇదే మాదిరి కొనసాగితే రేపు ప్రజల్లో ఒక రెవల్యూషన్ వస్తుంది. ప్రజల్లో రెవల్యూషన్ వచ్చి తిరగబడితే మన ప్రభుత్వం మరొకసారి జీవితంలో మళ్ళీ పదవి చేపట్టే పరిస్థితులు ఉండవు అని చెప్పేసి గ్రహించి, దీన్ని వేరే వాళ్ళైతే పాజిటివ్గా తీసుకొని ప్రభుత్వం చేయాల్సిన పనులు చేసేవాళ్ళు. ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వం చేయకూడని పనులన్నీ కూడా చేసి చూపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు అంత పెద్ద హైటెక్ సిటీని నేనే నిర్మించాను అని చెప్తారు.
మీరు బాగా గమనిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే హైటెక్ సిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు 6వ సంవత్సరం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. యాడుంది హైటెక్ సిటీ, యాడుంది అమరావతి? మరి ఆ రోజు హైదరాబాద్లో నిర్మించా అని చెప్పుకోగలుగుతున్నాం. ఆ రోజు మైక్రోసాఫ్ట్ని నేనే తీసుకొచ్చానని చెప్పి చెప్తున్నారు. మరి ఈరోజు బిల్ గేట్స్ గారికి ఎందుకు ఫోన్ చేయలేకపోతున్నారు? బిల్ గేట్స్ గారికి ఫోన్ చేసి ఎందుకు పిలిపించుకోలేకపోతున్నారు? లేకపోతే ట్రంప్ గారిని ఎందుకు పిలిపించుకోలేకపోయినారు? ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అల్లుడైనటువంటి వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా పిలిపించుకోలేకపోయినారు కదా. అంటే కేవలం ప్రచారం ఎక్కడ ఉంటే దాన్ని చేసుకోవడం తప్పితే పబ్లిసిటీ పీక్స్, అభివృద్ధి మాత్రం నిల్లు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము ఎండగట్టాల్సిన పరిస్థితి లేదు, ప్రజలే ఎండగట్టే రోజులు వచ్చినాయి. ఈరోజు ఒక్క నాయకుడు కూడా, ఒక్క కూటమి నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈరోజు స్వయాన డిప్యూటీ సీఎం ఆయన ఒక నియోజకవర్గంలోనే ఈరోజు ఆయన మీద కేసులు పెడుతున్నారు. ప్రజలు ఎక్కడున్నాడని చెప్పేసి చర్చించుకుంటున్నారు. లేకపోతే నారా లోకేష్ గారు మన ఒక ప్రోగ్రాంకి పోతే ప్రజలు ఆయనని నిలదీస్తూ ఉన్నారు. పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా, అందుకని ఈ మధ్య గమనించినారో లేదో, ఎక్కడో ఒక చోట ఒక పబ్లిసిటీకి నేను వీళ్ళని కలుస్తున్నాను, వాళ్ళని కలుస్తున్నాను అని చెప్పేసి చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఒక ఇంటికి వెళ్తాడు, ఈయన ఒక్కడే వెళ్తాడు. పక్కన కాలనీలు ఉండవు, పక్కన ప్రజలు ఉండరు. మామూలుగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే 100 మంది 1000 మంది వచ్చి మీద పడుతుంటారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇప్పటికి కూడా ఒక్కరు కూడా కనపడదు. అదేందో విషయం మరీ విచిత్రంగా ఉంటుంది. వెళ్ళిన ప్రతి చోట అవతల వ్యక్తికి ముందే మైక్ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా మనకి అందరికి వినపడాలని వాళ్ళకి ముందే మైక్ వచ్చి ఉంటుంది. ఎట్లా వచ్చి ఉంటుందో తెలియదు. అప్పటికప్పుడు ఎవడైనా డిసైడ్ అయ్యి ఒకరిని కలుస్తున్నారంటే వాళ్ళకి మైక్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ మైక్ ఎవరు ఇచ్చింటారు? చుట్టుపక్కల అసలు ఎవరు చంద్రబాబు నాయుడు గారు వస్తే చూడకుండా ఉంటారా? దరిదాపులకు రారా? అంటే ఇదంతా ఒక స్టేజ్డ్ ప్రోగ్రాం. ఏదో ఒకటి చెప్పుకోవాలి. చెప్పుకోవడానికి ప్రభుత్వం చేసినటువంటి పనులు ఎట్లాగూ ఏమీ లేవు. ప్రభుత్వంలో ఈరోజు మంత్రులందరూ వాళ్ళే చెప్పుకుంటారు, మాకు చేయడానికి ఏం పనులు లేవు, ఏదో ఊరికే తిరగాలంటే తిరుగుతున్నాము, అందుకనే బయట విహారయాత్రలకు పోతున్నాము అని చెప్పి. మరి ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు నెలకొంటే రాష్ట్రంలో ఆఫీసర్లుగా అంకిత భావంతో పనిచేసినటువంటి ఆఫీసర్లందరి మీద కేసులు పెట్టుకొని రిమాండ్కి పంపించుకుంటూ ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ని మీరు ప్రగతి వైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారా? మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే డెమాలిష్ చేయాలనుకుంటున్నారా అనేది ప్రజలకి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు కూడా గమనించాల్సిన సమయం ఇది. ఈరోజు రాజకీయ నాయకుల్ని లోపల పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఆఫీసర్లతో సహా లోపల పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఆఫీసర్లు పనిచేయగలుగుతారా? రేపొద్దున ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకుంటారా? ఇప్పటికే 100కి 90% మంది ఆఫీసర్లు హైదరాబాద్ నుంచి వచ్చి పనిచేసి వెళ్తాను. అసలు ఇంకా అమరావతిలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తుంటే రేపొద్దున మన రాష్ట్రంలోని పరిస్థితి చూసి ఎవడైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? కంపెనీలు వస్తాయా? మీరు కంపెనీ పెద్దలతోటి కూర్చొని మాట్లాడాల్సిన టైం అంతా కూడా వైసీపీ నాయకుల్ని లోపల పెట్టాలి అని చెప్పేసి ఆలోచించే టైం ఎక్కువైపోయింది. ఎంతసేపు ఉన్నా సరే వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఇబ్బంది పెడితే చాలు, ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఎట్లాగో అవకాశం ఇయ్యరు ప్రజలు, కాబట్టి నేను ఈ 5 సంవత్సరాల్లోనే అందరిని ఇబ్బంది పెట్టేసి సాటిస్ఫై అవుతాను అనే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఇది తప్పు. ప్రజలందరూ కూడా దీని మీద తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలని తెలుగుదేశం నాయకుల ముందు పెట్టి వాళ్ళని అడగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సూపర్ 6ల్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి నేను కోరుకుంటూ, స్కామ్ అంటే ఎక్కడైనా ఒక తప్పు జరిగి ఉండాలి. తప్పు లేని చోట మీరు తప్పు ఉందని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నిజం ఎప్పటికైనా సరే గెలుస్తుంది.
నిజాన్ని ఎవరు కూడా అబద్ధంగా మార్చలేరు. మన భారతదేశ ఒక రాజ్యాంగ విలువల్ని గౌరవించి అన్నా సరే ఇప్పటికైనా మీరు ఈ పనులను కూడా మానుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటూ, మరొకసారి ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా నిజం గెలుస్తుంది. మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏం చేశారా ప్రజలకు మేలు, ఏం చేశారా బాబు ప్రజలకు మేలు అంటే వినాశనం, విధ్వంసం, రెడ్ బుక్ పాలన తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని ఎంత వేగంగా తిరోగమనం దిశలో తీసుకుపోవాలో అంత వేగంగా తీసుకుపోతా ఉన్నాం. నేను చెప్పక తప్పని పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో అత్యంత లీస్ట్కు తీసుకుపోయిన వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం. ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పక తప్ప. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా వాళ్ళు నెరవేర్చకుండా మాయమాటలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ సూపర్ సిక్స్లు అని చెప్పేసి గద్దెక్కి ఈరోజు వరకు దాని జోలికి పోకుండా చేసుకుంటూ పోతాం. కేవలం లోకేష్ గారు చెప్పినట్లు రెడ్ బుక్ అమలు చేస్తామని చెప్పేసి దాని మీద వేధింపులు వేధింపులు వేధింపులు. ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులకు వేధింపులు వదిలేసి ఆఫీసర్ల మీద పడ్డం కూడా జరుగుతాం. ఏమాత్రం కేసుకు సంబంధం లేని వ్యక్తులు వాళ్ళ మీద కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారి కానీ, రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి కానీ ఈ లిక్కర్ దాంట్లో ఏం సంబంధం? వీళ్ళు ఇంతకుముందు ఈ లిక్కర్ అంటే దానికి సంబంధించిన శాఖలో ఏమన్నా పనిచేశారు? ఏమీ లేదే. వాళ్ళకేం సంబంధం? కేవలం కక్ష సాధింపు చర్యలు తప్ప వేరే ఏమీ లేదు. 3 రోజులుగా విచారణ చేశారు, ఎంక్వైరీ చేశారు. 7 గంటలు 13 గంటలు ఏమీ లేదు. ఎవిడెన్స్లు ఏమీ చూపెట్టకపోవడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, తీసుకుపోవడం, చెప్పడం. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లిక్కర్ అత్యంత ఘోరంగా అమ్ముతున్న వ్యక్తి మనం అందరం చూస్తూ ఉన్నాము. అదే ఇంతకుముందు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లిక్కర్ గవర్నమెంట్ ద్వారా జరిగేది. ఇప్పుడు లిక్కర్ను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేస్తూ ఉన్నారు. బెల్ట్ షాపులు ఏ రకంగా ఉన్నాయో నేనైతే చెప్పాల్సిన పని లేదు. ఈ సంవత్సరంలో ప్రతి వ్యక్తికి నీళ్లు దొరుకుతాయి దొరకవో కానీ ఎనీ టైం లిక్కర్ అయితే ఖచ్చితంగా దొరుకుతామని చెప్పేసి చెప్పక తప్పని పరిస్థితి. మళ్ళీ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం మీదికి తీసుకొని పోవడం అనేది జరుగుతుంది. ఏదన్నా కానీ గవర్నమెంట్కి ఆదాయాన్ని వచ్చేదాన్ని తీసేసి ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయాన్ని ఇచ్చేసి నేను మంచి చేశానని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పుకునే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, మీరు ఈ రకంగా చేసుకుంటా పోతే ప్రజలకు దూరం అవుతారు తప్ప ప్రజల మన్నలు ఎప్పుడు పొందలేదు. అలాగే ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పని చేయడానికి భయపడతా ఉన్నారు. ఆ రకంగా మీరు ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ పోతా ఉన్నారని చెప్పేసి చెప్పక తప్పదు. ఎన్నో రకాలుగా మీరు రాష్ట్రాన్ని అధోగతికి పాలు చేస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్సీపీలో ఉండే ప్రతి నాయకుల మీద మీరు కేసులు పెడతా ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారంటే కేసులు పెడితే భయపడి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీకి ఉండే అనుచర వర్గము ఆగిపోతుంది అనుకుంటా ఉన్నారు. మీరు ఏ రకంగా కేసులు పెడతా ఉన్నారో అంతకు ద్విగుణీకృతంగా ఏ రకంగా మీరు బాలు భూమికి వేసి కొడితే దానికి రెండింతలు పైకి లేస్తుందో ఆ రకంగా మేమందరము పునరుత్తేజంతో
వర్క్ చేసుకుంటా పోతాము. మీ ప్రభుత్వాన్ని కూల్చి ప్రజలకు మంచి చేసే మా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాను. నమస్కారం.